వెల్కమ్ టు వీడియో ప్రైమ్. వాళ్ళు ఆశపడ్డారు, వీళ్ళు మోజుపడ్డారు. పాపం ఏపీలో యువత పరిస్థితి ఏంటంటే, అందున రీసెంట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి యువత వాళ్ళంతా కూడా డిగ్రీ ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసిన వాళ్ళు మొన్న ఫ్రెష్గా ఓటు హక్కు వచ్చి మన 2024లో కూటమి ప్రభుత్వానికి బాగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హామీలకి సూపర్ 6 హామీలు అవి ఇంకా జగన్ కన్నా 2 చేస్తాను 3 చేస్తాను అని ఆయన ఇచ్చిన హామీలకి ఆశపడ్డారు. ముఖ్యంగా ఒకంత ఎక్కడో మూల చంద్రబాబు నాయుడు గారు చేస్తారో లేదో, ఎందుకంటే ఆయన గత ట్రాక్ రికార్డ్ దృష్ట్యా చేస్తారో లేదో అని డౌట్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రంగంలోకి దిగి కూటమికి సపోర్ట్ చేశారో, ఎస్ కరెక్ట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట మీద నిలబడతారు, మనకు చేస్తారు అనేటువంటి ఆశతోటి నమ్మి వాళ్ళు అవుట్రేట్గా గుద్దేశారు కూటమికి. ఇప్పుడు అలాంటిది మొత్తం కూటమి ప్రభుత్వం మొహం చాటేసేసినట్టు విద్యార్థులను అస్సలు పట్టించుకోవట్లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇప్పటిదాకా రిలీజ్ అవ్వకపోవడాన్ని వాళ్ళు పాపం చాలా నిరాశగా ఉన్నారు. అసలు ఏం చేయాలో అయోమయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో వాళ్ళు విద్యార్థులంతా కూడా పాపం చాలా దీనమైన వదనాలతో ఉన్నారు. మా ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఆ నిధులు వస్తాయి, మేము ఫర్దర్ స్టడీస్ ఎలా కంటిన్యూ చేయాలి అనేటువంటి బాధతోటి వాళ్ళు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. మరి నమ్మబలికినటువంటి చంద్రబాబు గారు, అలాగే విశ్వసనీయతకి తాను ఒక స్టాంప్నని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారు అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.